సింహరాశి వారికి సప్తమ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, అష్టమంలో శనీశ్వరుడు, ఆరింట కుజుడు. కొత్త వ్యాపారాల రీత్యా, కొత్త ఆలోచనల రీత్యా మనసు వెంపర్లాటము, మనసు ఎక్కువగా ఊగే అవకాశం ఉంటుంది. అందులో మంచెంతో చెడెంతో అది గ్రహించి మెలగండి. ఊరికేనే మాత్రం హడావుడి పడవద్దు. మీకు ప్రయోజనం దక్కుతుందో లేదో అది గమనించుకొని దానికి 1-2 సార్లు ఎవరినైనా అడిగి సంప్రదించి ఆ విధంగా నిర్ణయం చేయగలిగితే మంచిది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి ప్రయత్నం చేయండి. నాకు ఇదే కావాలి, నేను ఇది తప్ప ఇంకొకటి చెయ్యను అని మాత్రం మీరు పెట్టుకుంటే ఇప్పుడే కాదు ఎప్పటికీ ఉద్యోగం రాదు. ఇది తెలుసుకొని మెలగండి. ఈ యొక్క మేనేజర్ ఉద్యోగం కాకపోయినా పర్వాలేదు, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం వచ్చినా చేస్తాను అని మీరు ఏ రోజైతే సంకల్పం చేసుకుంటారో అన్న విధంగా మీ ఆలోచనలు మార్చుకుంటారో అప్పటికప్పుడు మీకు ఉద్యోగం చేతిలో ఉండే అవకాశం ఉంటుంది. ఇది తెలుసుకొని మెలగండి. గ్రహస్థితి బాలేనందువలన కాస్తంత కాంప్రమైజ్ అవ్వకైతే తప్పదు. ఇది తెలుసుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వినాలనుకున్న ఒకానొక శుభవార్తను వినగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు 3 పువ్వులు 6 కాయల్లాగా చక్కగా అనుకున్న విధి విధానంగా చేయగలుగుతారు. మంచి పరిణామాలు కూడా ఏర్పడతాయి. ఈ సింహరాశి వారికి అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యజయం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి.